సో ఇస్కాన్ విశాఖపట్నం శాఖ గత 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సేమ్ పూరిలో ఎలా అయితే జగన్నాథ రథయాత్ర జరుగుతుంది అదే మాదిరిగానే విశాఖపట్నంలో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే 3 రథాలు 37 feet హైట్ విత్ కొలాప్సిబుల్ కెనపీతోని మొత్తం అంతా సెంట్రల్ పార్క్ గాంధీ స్టాచ్యూ నుంచి మొదలయ్యి డాబా గార్డెన్స్, జగదంబా సెంటర్ అలా వీధుల్లో తిరుగుతూ భక్తులందరినీ జగన్నాథ స్వామి దర్శన్ని వాళ్ళని ఇస్తూ ఆ జగన్నాథ స్వామి ఊరేగింపు గురుజాడ కళాక్షేత్రంలో ముగిస్తుంది. అక్కడ స్వామివారికి వేదికపై తీసుకువెళ్ళి 1008 వంటకాలతో నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలానే 108 దీపాలతోని మహామంగళారతి తదుపరి భక్తులందరికీ ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగానే కొన్ని విశేషమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. జగన్నాథ లీలా పైన విశేష నాటకము అలాంటి ప్రోగ్రామ్స్ కూడా గురుజాడ కళాక్షేత్రంలో అవుతుంది. అలాగే ఈ దారి పొడవున కూడా కంటిన్యూస్గా అన్నదానం జరుగుతుంది. విచిత్ర వేషధారణతో స్కూల్ పిల్లలు కూడా ఒక ర్యాలీ లాగా తీసుకువెళ్తారు. అండ్ హరినామ సంకీర్తనము కోసం స్పెషల్లీ పూరి నుంచి, ఒరిస్సా నుంచి, అలానే బెంగాల్ నుంచి స్పెషల్గా మనం జగన్నాథ స్వామి కీర్తన చేసిన మ్యూజిక్ ఆర్టిస్ట్ కూడా చాలామంది వస్తున్నారు. సో ఇది చాలా చాలా స్పెషల్ ప్రోగ్రామ్. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడుతుంది, ఎవరైనా ఒక్కసారి జగన్నాథ స్వామికి రథం పైన చూశారు, ఆయన ఒక దివ్యమంగళ రూపాన్ని వీక్షించారు, ఆ తాడుని వాళ్ళు ముట్టుకున్నారు. ఏ గాలి అయితే ఆ స్వామి ఒక శరీరాన్ని ముట్టుకొని మనం ఆ గాలి కూడా పీలిస్తే కూడా మనకి పునర్జన్మం అనేది ఉండదు. సో విశాఖపట్నం వాసులు మీరు ఊరి వెళ్ళలేకపోయినా కూడా ఇస్కాన్ మీకు ఆ అవకాశం విశాఖపట్నంలో తెచ్చిపెట్టింది. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలి. జగన్నాథ స్వామి రథాన్ని లాగాలి, స్వామి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు పొందాలి, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఈ ప్రోగ్రామ్ని మనం అందరూ కలిసి జయప్రదంగా చేద్దాము. మొట్టమొదటిసారి పూరి బయట 1967లో కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు సెయింట్ ఫ్రాన్సిస్కోలో ఈ రథయాత్ర అనేది మొదలుపెట్టారు. అండ్ అప్పుడు నుంచి ప్రతి ఒక్క ఇస్కాన్ సెంటర్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు మనం 2026లో చూస్తే మోర్ దెన్ 250 సిటీస్లోని డిఫరెంట్ కంట్రీస్లోని అదే రోజున ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. సో విశాఖపట్నం వాసులు తప్పకుండా రండి, జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. జై జై.